హాయ్ అండి. హాయ్ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి. రక్షితశ్రీ యూట్యూబ్ ఛానల్ నుంచి శ్రీరామనవమి శుభాకాంక్షలు. సో ఇవాళ అయితే పానకం చేస్తున్నామండి ఇంట్లో. సో శ్రీరామనవమికి మెయిన్ ఇంపార్టెంట్ పానకమే కదా. సో అదైతే తయారు చేస్తున్నాము. సో పెడుతున్నాను చూడండి. సో గాజు బౌల్ అయితే తీసుకున్నానండి. సో అందులో బెల్లం వేసాను. బెల్లం తర్వాత మనం మిరియాలు వేసుకుంటాము. సో మిరియాలు మన క్వాంటిటీని బట్టి మన ఇష్టం, ఎక్కువగా స్పైసీగా కావాలనుకున్న వాళ్ళు కొంచెం ఎక్కువ మిరియాలు దంచుకుని వేసుకోవచ్చు. లేదు తక్కువ, అంత ఎక్కువ స్పైసీగా వద్దు అనుకున్న వాళ్ళు ఒక ప్యాకెట్ చిన్నవి ఉంటాయి. సో ఆ ప్యాకెట్ అయితే మాత్రం మంచిగా చితక్కొట్టేసి పొడం కింద చేసుకొని అందులో వేసుకోవాలండి. సో అలాగే తులసి దళాలు కనుక ఉంటే కనుక, మాకైతే ఇక్కడ అవైలబుల్గా లేవండి. తులసి దళాలు ఉంటే కనుక తులసి దళాలు వేసుకుంటే చాలా మంచిది. సో మాకైతే ఇక్కడ అవైలబుల్ లేవు. సో అందుకని వేయలేదు. కొంతమంది గుళ్ళ శనగపప్పు కూడా వేసుకుంటారు. సో మాకైతే అలవాట్లేదు వేసుకోవడం. సో అందుకని వేయట్లేదు. సో ఓన్లీ బెల్లము అండ్ మిరియాలు మిరియాలు వచ్చేసి పొడం కింద కొట్టేసుకొని వేసాను. సో ఇప్పుడైతే వాటర్ వేస్తున్నామండి. వాటర్ వేసి మంచిగా కలుపుకుంటున్నాము. ఒక బౌల్, గాజు బౌల్ అయితే కనుక ఫ్యామిలీలో అందరికీ సరిపోతుంది. ఎక్కువ అయితే తాగుతారు అని అనుకోని ఎక్కువగా. సో ఎక్కువ తాగే వాళ్ళు అయితే కంటే క్వాంటిటీ పెంచుకొని చేసుకోండి. సో మా ఫ్యామిలీలో ఎక్కువగా ఎవరు ఎక్కువ తాగము, అందుకని గాజు బౌల్కి వచ్చి సరిపోతుందని చేశాను. సో మీరు కూడా అలాగే దేవుడి దగ్గర చేసుకున్న నైవేద్యం అయితే ఖచ్చితంగా పానకం అయితే పెట్టండి. ఇంకా ఏంటంటే చలివిడి వనపప్పు పెట్టుకుంటారు, అలాగ కూడా అది కూడా చేసుకొని పెట్టుకోవచ్చండి ప్రసాదం కింద. అది కూడా చేసే ఓపిక లేని వాళ్ళు అయితే పచ్చిశనగలు నానబెట్టి అది చేసుకుంటారనమాట. సో చూసారు కదా, పానకం అయితే రెడీ అయిపోయిందండి. సో మీకు తెలుసు కదా, మాది పూజాపీఠం పెద్దగా ఉండదు. సో అందుకని చెప్పేసి వేరే దాంట్లోకి చిన్నదా బౌల్లోకి తీసుకొని పెట్టుకుంటాము. ఇంత పెద్ద గాజు బౌల్ అయితే అక్కడ సరిపోదు. సో మామూలుగా మీకు చూపించడం కోసం అయితే కనుక నేను పెద్ద దాంట్లో గాజు బౌల్లో అయితే చేశాను. దేవుడి దగ్గర మాత్రం చిన్న దాంట్లో